నిమ్మరసానికి గ్యాస్ ఛార్జ్. గ్యాస్ సంక్షోభం సామాన్యుడి వంటగదిపైనే కాదు, ఇప్పుడు మనం తాగే చల్లని పానీయాల మీద కూడా ప్రభావం చూపుతుంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఒక హోటల్ యాజమాన్యం చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. గ్యాస్ సిలిండర్ల కొరతను సాకుగా చూపిస్తూ ఏకంగా నిమ్మరసం బిల్లుపై గ్యాస్ క్రైసిస్ ఛార్జ్ వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నిమ్మరసం తయారు చేయడానికి గ్యాస్ ఎందుకు వాడతారు అనే ప్రశ్న ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ ఘటనపై అధికారులు ఎలా స్పందించారు, అసలు ఆ బిల్లులో ఏముంది, ఇప్పుడు చూద్దాం. బెంగళూరులోని థియో కేఫ్ కు వెళ్లిన ఇద్దరు కస్టమర్లు 2 గ్లాసుల మింట్ లెమనేడ్ ఆర్డర్ చేశారు. దాని ధర $358 కాగా బిల్లు చూస్తే వారికి మైండ్ బ్లాంక్ అయింది. జిఎస్టీతో పాటు అదనంగా 5% అంటే $17.01 గ్యాస్ క్రైసిస్ ఛార్జ్ పేరిట వసూలు చేశారు. వేడి చేసే వంటకాలకు ఛార్జ్ వేస్తే ఒక అర్థం ఉంటుంది, కానీ చల్లగా ఉండే నిమ్మరసానికి గ్యాస్ ఛార్జ్ ఏంటని కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా దేశంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోయింది. దీంతో బెంగళూరులోని అనేక హోటళ్లు మూతపడ్డాయి. దొరుకుతున్న సిలిండర్లు కూడా బ్లాక్ మార్కెట్లో 3,000 నుంచి 5,000 వరకు పలుకుతున్నాయి. ఈ భారాన్ని తట్టుకోలేక కొన్ని హోటళ్లు మెనూ తగ్గించగా, మరికొన్ని ఇలా అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. అయితే నిమ్మరసం లాంటి వాటికి కూడా ఈ ఛార్జీలు వర్తింపజేయడంపై నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. ఈ బిల్లు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కర్ణాటక ఆహార పౌర సరఫరాల శాఖ స్పందించింది. వినియోగదారుల హక్కులను ఉల్లంఘించే విధంగా ఇలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం చట్టవిరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు. వెంటనే సదరు హోటల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసి వివరణ కోరారు. దర్యాప్తు తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంక్షోభం వచ్చినప్పుడు సర్దుకుపోవడం మామూలే, కానీ ఇలా అదును చూసి బాధడం సరైంది కాదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ గ్యాస్ కష్టాలు ఎప్పటికి తీరుతాయో, సామాన్యుడిపై ధరల భారం ఎప్పుడు తగ్గుతుందో చూడాలి.